శ్రీమాత్రే నమః. పుట్టిన రాశులు బట్టి వ్యక్తుల లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఈరోజు వీడియోలో రాశులను బట్టి వ్యక్తుల లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. కాబట్టి వీరు బగబగమండే తత్వం, కోపం, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. ఈ రాశికి కుజుడు అధిపతి. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు. చకచక ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతుంటాయి. అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం, చురుకుదనం కలిగి ఉంటారు. క్షత్రియ రాశి కూడా కావటంతో పురుష అహంకారం, పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. తదుపరి రాశి వృషభ రాశి. ఇది స్థిర రాశి. వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారు ఓర్పుతో ముందుకు సాగి తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. భద్రత, సంపద, సౌందర్యం, నమ్మకతత్వం వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఆలోచనలు, నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు. అనుకున్న దాని గురించే ఎక్కువ ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి. స్థిరత్వాన్ని కోరేవారు, నమ్మకమైన వారు, క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం పట్ల ఆసక్తి కొంతమందికి ఉండే అవకాశం. ఈ రాశివారు ఆర్థికంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఎక్కువగా పొదుపు చేయటాన్ని ఇష్టపడతారు. ఒకసారి డబ్బు సంపాదించాక దానిని తెలివిగా నిర్వహించగలరు. తదుపరి రాశి మిథున రాశి. ఇది స్వభావ రాశి. అధిపతి బుధుడు. చరాచర రాశిగా వేగంగా కదులుతూ స్థిరరాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపుతారు. చురుకుదనానికి మారుపేరు. గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు. అన్నీ సమభావంగా చూపుతారు. ప్రకృతి రాశి కావటంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. సర్దుబాటు స్వభావం. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు. తెలివైన వారు, చురుకైన వ్యక్తిత్వం, సంభాషణ ప్రియులు, ఎక్కువ మాట్లాడతారు. ఊహాశక్తి ఎక్కువ, కానీ తేలికగా మారిపోతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇది చరరాశి. అధిపతి చంద్రుడు. ఆలోచనలు వేగంగా మారిపోతాయి. నిర్ణయాలు కూడా సంతరించుకుంటాయి. సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణ చేస్తారు. ఆలోచనలకు, కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు. మానసిక సంఘర్షణలు, మానసిక వేదన ఉంటుంది. తరచి ఆలోచించి గుణం ఉంటుంది. భావోద్వేగపరులు. కుటుంబాన్ని ప్రేమించేవారు. దయగల మనసు, సహనశీలులు. కొంత ఉల్లాసం లోపిస్తుంది. తొందరగా బాధపడతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది. జంతువుల రాజు సింహం దీనికి సూచిక. ఈ రాశిలో జన్మించిన వారిలో సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏ విషయంలోనైనా ముందడుగు వేసే తత్వం ఉంటుంది. కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు. ఆత్మాభిమానం కలిగి ఉంటారు. లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ద్విస్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తుంటారు. అన్ని విషయాలలోనూ లోతుగా పరిశీలిస్తారు. అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు. విభిన్నమైన అంశాలని పరిశీలిస్తుంటారు. ఆలోచనకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంత తేలిగ్గా దేనిని వదలరు. ప్రతిదాన్ని 1-2 సార్లు సత్కరిస్తారు. అనుమానం కూడా ఈ రాశి వారికి సహజసిద్ధంగామైన లక్షణం. మహిళలైతే తేలిగ్గా కన్నీరు పెట్టుకుంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కాస్త తక్కువ. ఆహారం మీద ఆసక్తి ఉంటుంది. స్త్రీ రాశి కావటంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు. గోప్యంగా ఉంటారు. ఇతరులకు, వ్యక్తులకు లొంగరు. వ్యక్తులకు పై ఎత్తులు వేయటంలో సిద్ధహస్తులు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కాలలో రాణిస్తారు.
ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభివృద్ధిని త్వరగా తెలుసుకోగలరు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి శుక్రుడు. స్థిరమైనది రాశి. ఆలోచనలు, అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు. దీర్ఘకాలిక అంచనాలు, దూరం ఆలోచించే తత్వం ఉంటాయి. జలస్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు. గోప్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది. ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయట పెట్టరు. మిస్టీరియస్, లోతైన భావనలు, అధిక దీక్ష, తేలికగా నమ్మరు. కొంత కక్షా స్వభావం ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. ఇది కూడా ద్విస్వభావ రాశి. కొన్నిసార్లు వేగంగా, మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది. నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది. స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది. ఆనందాన్ని కోరి స్వభావం. స్వేచ్ఛాప్రియులు. సాహసోపేతంగా ముందుకెళ్లే ధైర్యం. కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం కూడా ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి రవి. పురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోసగించాలనే తలంపు రాదు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవటం వీరి స్వభావం. బలహీనత కూడా. చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. లోపం తెలిసిన తర్వాత తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. ద్వేషించేవారిని, ప్రేమించేవారిని సమానంగా చూస్తారు. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి వరుణుడు. ఈ రాశివారు బంధాలు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాటును మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు. ఆవేశం ఎక్కువ. ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం. ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. తమ బాధను, బాధ్యతను ఇతరులకు వినిపించరు. విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి. సాంకేతిక విద్య, వైద్య విద్యలతో రాణిస్తారు. అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశికి అధిపతి ఇంద్రుడు. ప్రశాంత మనసులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం, స్థిరత్వం ఉంటుంది. ఆదరించి అండగా నిలిచి వారే ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. ఉన్నత స్థానాలలోని బంధువులను కలిగి ఉంటారు. విద్యారంగంలో సాధన, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. వంశపారపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. ఉన్నత హాస్యం కోసం ఎదురు చూస్తారు. ఆచార వ్యవహారాల తత్వం, వేదాంత జ్యోతిష్యం, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. సంగీతం, క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపునకు దారితీస్తాయి. చూశారు కదండి 12 రాశుల వారి యొక్క గుణగణాలు, లక్షణాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి.